అవునా? జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రియా భగవద్బంధువులరా, ఈరోజు చాలా చాలా మంచి రోజు, చాలా అద్భుతమైనటువంటి రోజు. మీ అందరికీ హోలీ అని తెలుసు. అక్కడ పిల్లలు రంగులు జల్లుకుంటూ ఆడుతున్నారు. కనబడుతున్నారా? చూసి ఇలాగే ఇలాగే. ఓకే, సో అయితే విషయం ఏంటంటే, ఈరోజు హోలీ మాత్రమే కాదు, లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. ఇంకా అతి ముఖ్యమైనది గౌడీయ సాంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావం. తప్పనిసరిగా ఎవరెవరు ఎక్కడ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న ఇస్కాను లేదా గౌడీ మఠం లేదా చైతన్య మఠం తప్పనిసరిగా సాయంత్రం 5:30, 6 ఆ మధ్యలో దర్శిస్తే చక్కగా అభిషేకం చూడొచ్చు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఈ సముద్రం సాక్షిగా, ఈ సూర్యుడు సాక్షిగా ఈరోజు వీలైనంత మట్టికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని ఎక్కువ జపం చేయండి. కలియుగంలో మన హృదయాన్ని శుద్ధి చేయడంలో ఇదొక్కటే ముఖ్యమైంది. శాస్త్రాల్లో చెప్పబడింది. చైతన్య మహాప్రభు కృష్ణుడే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషయ నమః. ఆయన కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చి ఈ మహామంత్రాన్ని ప్రచారం చేశాడు. ఇంకా బెంగాలీలో చాలా కీర్తనలో వివరాలు చెప్పారు. అందులో కీర్తన ఏంటంటే, ఏమన దుర్మతి సంసార భీతరే చిను ఆమి తవ నిజ జాన్ কোন মহাজান পাতাইয়ে দিলে তুমি, পাতাইয়ে দিলে তুমি প্রভু হে মন দুর্మతి సంసార భీతరే. అంటే ఈ సంసారం అంటే కుటుంబం పిల్లలని కాదు, సంసార సముద్రం. సంసారంలో పడి కొట్టిపోతున్నాం. ఒకనొక మీ ప్రతినిధి వచ్చి ఇదిగో మీకు ఒక శుభవార్త తెచ్చాను అని చెప్పారు. ఆ శుభవార్త ఏమిటంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. మేము అవసాగరంలో పతితులమై పడిపోయి ఉన్నాము. మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే శ్రీ చైతన్య అవతారం. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషయ. కాబట్టి ఈరోజు హరే కృష్ణ మంత్రాన్ని బాగా జపం చేయండి. వీలైతే ఉపవాసం చేయండి. చక్కగా మందిరానికి వెళ్ళండి, అభిషేకం చూడండి, ప్రసాదం తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. సముద్రుడు ఉత్తుంగ తరంగాలతో అలా శబ్దం చేస్తూ అలలతో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నాడు. సముద్రం సంసారాన్ని గుర్తు చేస్తుంది, అంటే అంతులేనిది కదా. అలాగే ఈ సముద్రం ఉప్పు సముద్రం. కానీ ఈ భవ సముద్రం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? పాల సముద్రానికి వెళ్ళాలి. అక్కడ వైకుంఠనాథుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ సంసార సముద్రంలో పడక్కర్లేదు. తీయగా ఆనందంగా సంతోషంగా జీవించవచ్చు. అలాగే మన భాగ్యం చూడండి. సూర్యభగవానుడు అలా లేలేత కిరణాలతో ప్రసరిస్తూ అలా ఇప్పుడే అలా పైకొచ్చాడు. మనం భాగ్యవంతులం. రోజు అన్ని దేశాల్లో సూర్యోదయం ఉండదు. కాబట్టి ఆ సూర్యుడిని స్మరిద్దాం. కాసేపు ఆయన యొక్క కాంతి మన మీద పడనిద్దాం. డి విటమిన్ని పొందేలా చేద్దాం. ఆ లోపం లేకుండా ఆయన్ని ప్రార్థిద్దాం. సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పంచార్ రావణం చారుదం
దైవతస్య సమాగమదష్టమభ్యాగతోరణం ఉపగమ్యాభద్రామగస్తో భగవాన్ శ్రీ అగస్త్యవాచ రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం येन सर्वान् वत्सा समरे विजिष्यसे आदित्योदयं पुण्यं सर्वशत्रुविनाशनं द्यावहं जपे नित्यम् अक्षं परमंसवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनायुर्वर्धनमत्तमं तस्मन्तं समुद्यन्तं देवासरणमस्कृतं पूज्यस्वावस्थन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मकैषदेश्वरसंभावना येष देवासुरगणान् लोकान् पातिकपस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दप्रजापति महेन्द्रोदनदक्कारो यमः सौम्यः पाम्पतिः